హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే గ్రేప్ మాక్టైల్ ఆర్ గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. grapes, వాటర్ ఇంకా క్లీన్ చేయండి బ్లాక్ గ్రేప్స్ని. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేయండి. ఇలా క్లీన్గా గ్రేప్స్ని క్లీన్ చేసుకొని చూడండి, ఇలా గ్రేప్స్ని క్లీన్ చేసుకోండి. బ్లాక్ గ్రేప్స్ని బ్లాక్ గ్రేప్స్ హెల్త్కి చాలా మంచిది అంటారు, బ్లడ్ ఎక్కువ పడుతుంది అంటారు కదండి. ఇలా క్లీన్ చేసుకుందామండి. ఫ్రెష్గా గ్రేప్స్ని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. వాటర్ అండ్ మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ వేసుకుని మనం గ్రేప్స్ని బాయిల్ చేసుకోవాలండి. రెడ్ అండ్ బాయిల్ గ్రేప్స్ని ఇలా కుక్ చేసుకోవాలి వాటర్లో. ఇలా కంప్లీట్గా కుక్ అయిపోవాలండి గ్రేప్స్ అన్నీ. ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. కదండి, ఇలా కంప్లీట్గా కుక్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రేప్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇవి స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది మనం స్మాష్ చేసుకుందాం ఈ గ్రేప్స్ని. పల్ప్ అంతా మనం ఇలా వెళ్ళిపోయేలా స్ట్రెయిన్ చేసుకుందాం. నార్మల్గా మనకి బయట అయితే ఇలా చేయరండి, ఇది వేరే రెసిపీ. మామూలుగా బయట మనకి మిక్సర్లో వేసేసి చేసేస్తారు కదా, షుగర్ వేసి అలా చేసేస్తారు. ఇది వేరే రెసిపీ అండి. ఇలా మనకి ఫైనల్గా ఇలా వస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ చూడండి కదా. ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లే కలరు, ఇక్కడైతే భలే ఉంది రెడ్ కలర్.
చూడండి బాగుంది కదా. ఇంకా ఇప్పుడు ఇది మనం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుందాం. అయితే ముందు దీంట్లో మనం షుగర్ వేసుకుందాం ఫ్రెండ్స్. నార్మల్గానే మనకి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ స్వీట్ ఉండవు. షుగర్, మనం ఇది కూల్ అవనిద్దాం ఫ్రెండ్స్. లెట్ ఇట్ కూల్ డౌన్. కూల్ అవనిద్దాం, మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి. ఫుల్గా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ గ్లాస్ గుర్తుందా ఫ్రెండ్స్, మనం మజార్ ఎక్స్పో బ్లాగ్లో తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ అన్నమాట. ఆ గ్లాస్లో ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం గ్రేప్ జ్యూస్ని. ఇప్పుడు లెమన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ చిల్డ్ గ్రేప్ జ్యూస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.